హాయ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఎస్టీమ్డ్ గెస్ట్, థ్యాంక్ యూ. మీ ప్రెషియస్ టైంని వదులుకొని మా కోసం అమరావతి టీంతో స్పెండ్ చేయాలనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మై బిగ్గెస్ట్ హగ్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టు సంజన గారు. ఒక హీరోయిన్, ముగ్గురు హీరోయిన్ ఉన్న సినిమాకి వచ్చి నేను యాంకరింగ్ చేస్తా అనేది హీరోయిన్స్కి పడదంటారు చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి అది యూ హ్యావ్ క్లోజ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ అ హీరోయిన్ టు కమ్ అండ్ సే నేను ఓకే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఏంటి నేను చేస్తానని చెప్పారు కదా, అది మీ గొప్పతనం. అండ్ ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేశారు, ఇంకా నెక్స్ట్ నేను కూడా చేయొచ్చు ఎవరికైనా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యూఆర్ సో స్వీట్. అశ్విన్ నాకు 10-12 years నుంచి పరిచయం. థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అశ్విన్ ఏంటంటే ఓంకార్ గారు రాముడు అంటే అశ్విన్ నిజంగా లక్ష్మణుడు లక్షణాలే ఉంటాయి ఆయనకి. ఆయన ఓంకార్ గారు అఫీషియల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఈయనైతే అన్అఫీషియల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. సచ్ ఎ స్వీట్ హార్ట్ అండి, చూడ్డానికి స్ట్రాంగ్గా ఉంటాడు, మనసు మాత్రం చాలా సాఫ్ట్. అండ్ ఎవరికి ప్రాబ్లం వచ్చినా సెట్లో, రాజుగారి గది నుంచి చూస్తున్నాను, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, నీకు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని కూర్చొని 1-on-1 కూర్చొని మాట్లాడడం, మా ప్రాబ్లమ్స్ వినడం, మాకు హెల్ప్ చేయడం. నేను ఎక్కువ అంటే 1-2 yearsకి ఒకసారి ఏదో మాట్లాడతాం, కానీ ఆయన చాలా ప్యూర్ హార్ట్ అబ్బా. ఏం చెప్పినా అలా మా సెల్ఫిష్ కాదు అసలు, చాలా సెల్ఫ్లెస్ మనిషి. అండ్ మా కోసమే మాట్లాడతాడు, మా మంచికే చెప్తాడు. సో హీస్ సచ్ అంటే రోజు మాట్లాడుకోలేదు కానీ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని నాకు ఉంది. థ్యాంక్ యూ అశ్విన్, యూఆర్ సచ్ ఎ స్వీట్ హార్ట్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి అమరావతికి ఆహ్వానం చెప్పాను నేను నిన్న. చాలామంది నా కళ్ళు చూసి మీరు అంటే చాలా రొమాంటిక్ సినిమాలు చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ట్రెడిషనల్ సినిమాలు చేస్తే బాగుంటుంది, మీ కళ్ళు చాలా బాగుంటుంది అన్నారు. జీవికే గారు ఒక్కలే వచ్చి మీ కళ్ళు చాలా బాగుందండి, మీరు హారర్ సినిమా చేయాలన్నారు. సో స్వీట్ ఆఫ్ హిమ్ టు థింక్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఆయన ఈ డైరెక్టర్స్ జర్నీ చాలా కష్టం అండి ఇండస్ట్రీలో. బట్ ఒక్క తిరుపతి ఆ మెట్లు ఉండదు కదా, అది ఎక్కినట్టు ఉంటుంది. అది ఇట్స్ అ బిగ్ టాస్క్. దాంట్లో ఫస్ట్ అడుగు పెట్టేశారు ఈ సినిమా ద్వారా. కానీ ఒక స్టెప్ వెనక ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న డిసప్పాయింట్మెంట్స్, ఆయన ఎన్నో ఆఫీసెస్ తిరుగుంటారు, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఆయన ఎప్పుడు స్మైల్ చేస్తుంటారు, కానీ ఆ స్మైల్ వెనక చాలా పెయిన్ ఉంది అని నాకు తెలుసు. అండ్ నాకు ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, కంట్రోల్, ఆ కామ్. నేను ఫస్ట్ రాజారాణి సినిమాలో అట్లీ గారితో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇదే లక్షణాలు కనిపించాయి యాక్చువల్లీ. సో యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ రియలీ బిగ్ జీవికే గారు. నాకు నిజంగా అట్లీ గారు ఉన్న క్లారిటీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ నన్ను మీరు ఈ రోల్కి అనుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ సార్, ఆయన కావాలంటే ఆ పోస్టర్లో మనందరినీ చిన్నగా చేసి ఆయన మాత్రం పెద్దగా చేసుకోవచ్చు. అది ఆయన కాల్. ఆయన ఏది డిక్టేట్ చేస్తే అదే జరుగుతుంది ఇక్కడ. కానీ ఆయన హీ సో ప్రాక్టికల్, సో లాజికల్. ఏం వర్క్ అవుతుంది ఈ సినిమాకి, ఏం వర్క్ అవ్వదు, మనం కరెక్ట్గా హీరోయిన్స్ వాళ్ళ కాన్సెప్ట్ మీద వెళ్దాము, ఇక్కడ హీరోయిన్ అలా కాకుండా క్యారెక్టర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము, ముగ్గురు హీరోయిన్స్ ఉంటే వాళ్ళనే పెడదాము అని మమ్మల్ని ప్రతి చోట మమ్మల్ని చూపిస్తున్నారు. సో ఈ సచ్ ఎ స్వీట్ హార్ట్. ప్రభాకర్ సార్, ఒక హారర్ సినిమా తీయడానికి చాలా కష్టం, చాలా షార్ట్స్ ఉంటాయి, ఇట్స్ ఎక్స్టెన్సివ్ వర్క్ ఫర్ అ కెమెరామ్యాన్ ఎస్పెషలీ. బట్ ఉన్న డేస్ కన్నా తక్కువ డేస్లో షూట్ చేసి మమ్మల్ని అంత అందంగా చూపించారు. సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, సచ్ అ టాలెంటెడ్ డిఓపి అండ్ సచ్ అ కైండ్ మ్యాన్. ఆయన చేసిన పెద్ద యాక్టర్స్ని చూశారు, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఆయన మాతో పాటు హ్యాపీగా అలా హాయిగా కలిసి వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. పద్మనాభ్ గారు, సూపర్ మ్యూజిక్, ఎక్సలెంట్. ఒక హారర్ సినిమాకి మ్యూజిక్ వేయాలంటే పెద్ద ఛాలెంజ్ అది. అది చాలా బాగా కంపోజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎడిటర్ గురించి చెప్పాలి. హనుమాన్ సినిమా ఎడిట్ చేసిన మన సాయి గారు. సో ఒక హారర్ సినిమాకి ఇప్పుడు ఆయన చేశారంటే దాని అవుట్పుట్ మీరు ఊహించుకోవచ్చు. సో
ఇలా చాలామంది మన ఈపీ టీంలో అనిల్ గారు కానీ, నా మేనేజర్ కృష్ణ గారు కానీ, నా స్టాఫ్ హరి కానీ, రాజు, వెంకీ, వీళ్ళందరూ ఇదంతా కలిపి ఇట్స్ అ ఫ్యామిలీ ప్రాజెక్ట్. సో డెఫినెట్లీ అమరావతికి ఆహ్వానం will terrorize you, will give you goosebumps, will keep you at the edge of your seat for sure. It's a genuine effort. It's a beautiful story. అంటే పెద్ద మెసేజ్ ఉంది అలాంటి ఏం కాదు, మస్తు ఉంటుంది సినిమా. ఒక 2 hours హ్యాపీగా అలా ఎంటర్టైన్ అవుతూ వెళ్ళొచ్చు. అండ్ నేను ఎప్పుడు చెప్పింది ఇదే, సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ. సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. నిజంగా మీ చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు అండ్ సో 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 నైస్ ఆఫ్ యూ. మీ ఓపికకి సల్యూట్స్ అశ్విన్ గారు. బెస్ట్ ఏమో తెలియదు కానీ లాస్ట్లో మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. అందరూ అన్నీ మాట్లాడేశారు. బట్ అందరికి హాయ్ అండి. ముందుగా ప్రేక్షక దేవులకి అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్తే. అండ్ ఈ టీజర్ అమరావతికి ఆహ్వానం అనే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇంప్రెసివ్గా కట్ చేశారు డైరెక్టర్ జీవికే గారు. నాకు తెలుసు, నాకు ఆ జోనర్ అంటే చాలా ఇష్టం. హారర్ అన్నా, థ్రిల్లర్ అన్నా, ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ హారర్ కామెడీ చేస్తూ జంప్ స్కేరీస్ చేయటం అనేది అంత ఈజీ కాదు బ్రదర్. మీరు చాలా బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్తోనే ఒక తెలియని హైప్ తీసుకొచ్చారు మీరు. డెఫినెట్లీ మీకు చాలా మంచి ఆఫర్స్ రావాలి. ఇందాక చెప్తున్నారు ప్రొడ్యూసర్స్ మంచి ఆఫర్స్ వచ్చినాయని. అండ్ ప్రొడ్యూసర్స్ని మెప్పించడం అంత ఈజీ కాదు. యూ ప్రూవ్డ్ అండి. అండ్ ఇందాక మీ స్పీచ్తోనే మీ గురించి నాకు ఇంకా ఇంప్రెషన్ పెరిగిపోయింది. ఒకటి ట్రైలర్తోనే కాదు, ఎవరిని మర్చిపోకుండా అందరినీ గుర్తుపెట్టుకొని ల్యాగ్ అవుతున్నా పర్లేదు అనుకుని అందరినీ పేరుని చెప్పారు. నాకు తెలిసి ఎవరినో ఒకళ్ళు మర్చిపోయినట్టు అనిపించారు. మీ డైరెక్షన్ టీంని మర్చిపోయారా? నాకు అనిపిస్తుంది డైరెక్షన్ టీంని మర్చిపోయారని. డైరెక్షన్ టీం గురించి నేను చెప్తున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు, ఎస్ మేము రాజు గారి సినిమా చేసినప్పుడు ఇదే బడ్జెట్ మాది కూడా చాలా చిన్న సినిమాతోనే మొదలైంది. ఆ రోజు మీరందరూ ఆ సినిమాని పెద్ద సక్సెస్ చేశారు కాబట్టి ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఇందాక మురళీమోహన్ గారు, పద్మశ్రీ మురళీమోహన్ గారు అన్నట్టు చిన్న సినిమాలే ఎలాంటి ఇండస్ట్రీకైనా ఊపిరి పోస్తుంది. ఆ సినిమాలు బాగుండాలి. డెఫినెట్గా ఆ సినిమా చిన్న సినిమాలు ఆడాలి. డెఫినెట్గా అమరావతికి ఆహ్వానం February 13th రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ చూసి మంచి సినిమాని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని నాకు తెలుసు. డెఫినెట్గా మీరందరూ ఆ సినిమాని చూసి అమరావతికి ఆహ్వానం అనే సినిమాని మీరు పెద్ద హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో 3 హీరోయిన్స్, ధన్య, ఈశ్వర్ అండ్ సుప్రీత. బట్ నాకు ఇక్కడ ఇక్కడ 3 హీరోయిన్స్, ఇంకో 3 హీరోయిన్స్ కనపడ్డారు నాకు. బట్ మీరు డామినేట్ చేసేస్తున్నారు. నాకు చాలా క్లోజ్ సానా గారు కావచ్చు, సురేఖ గారు కావచ్చు, అండ్ ప్రియ గారు చాలా క్లోజ్. నేను ఇందాక సుప్రీత, నువ్వు ఎమోషన్ అవడంలో తప్పు లేదు. అదే మనసులో పెట్టుకుని ఇంకా బాగా కష్టపడు. డెఫినెట్లీ నువ్వు మంచి హైట్స్ రీచ్ అవుతావు. డెఫినెట్గా నాకు ఈ సినిమాకి నీ ఫస్ట్ సినిమా కావచ్చు, నువ్వు అందరికీ బాగా తెలుసు, మా అందరికీ బాగా తెలుసు. మా అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నీకు. డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడాలంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హరీష్ నాకు ఇవాళ ఫోన్ చేసి చెప్పంగానే నేను తనకి ప్రామిస్ చేశాను. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఐ సెడ్ లైక్ ఎనీ టైం నేను ఉంటాను రా అన్నాను. ఈరోజు నేను నా ప్రామిస్ నేను నిలబెట్టుకున్నాను. నాట్ ఓన్లీ ఫర్ దిస్, నాకు క్రికెట్లో చాలా క్లోజ్, మేము ఇద్దరం క్రికెట్ ఆడుతుంటాము. యాజ్ ఏ బ్రదర్గా నాకు చాలా ఇష్టము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇవాళ తనకి కరెక్ట్ టైంలో నేను హెల్ప్ అయ్యానని అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఇంకా చాలా చాలా హార్డ్ వర్కర్. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు క్రికెట్ ఎలా ఆడుతావు అలాగే మాట్లాడు, అలాగే సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్స్ వెంకటేశ్వర గారు అండ్ శివ గారు, నాట్ ఈజీ. శివ గారు ఒక ప్రొడక్షన్ చేస్తూ, సినిమాలు చేస్తూ, వేరే బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్లో మీకంటూ ఒక నేమ్ తెచ్చుకొని ఈ పొజిషన్లో ఉండి మీ ప్యాషన్ ఏదైతే ఉందో సినిమాని వదలకుండా సినిమాలు చేస్తాం,
మీరు మాకు ఇలా పోటీగా తయారవడం అనేది కరెక్ట్ కాదండి ఇది. బట్ వెరీ లైక్ మీరు మాలాంటి యంగ్ యాక్టర్స్కి ఇంకా ఇన్స్పైర్ అవుతున్నారు. సూపర్ సార్, మీరు ఇలాగే చేయాలి. మంచి మంచి సినిమాలు, జీవికి డైరెక్టర్ లాంటి వాళ్ళని, కొత్త యాక్టర్స్ని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అదర్ టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్ అంజీ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్ కావచ్చు, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ, ఎడిటర్ సాయిబాబు, అండ్ అందరికీ, మిగతా అందరికీ టెక్నీషియన్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అదర్ యాక్టర్స్ జెమిని సురేష్, భద్రం గారు, అండ్ సీనియర్ యాక్టర్స్ అశోక్ గారు, అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఈ ముగ్గురు గురించి చెప్పాలి. ఎస్ఆర్ అండ్ ధన్యా బాలకృష్ణ నాకు ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉంది. దే ఆర్ రియలీ వెరీ గుడ్ హార్డ్ వర్కర్స్. వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీలో నిలబడటం అనేది అంత ఈజీ కాదు. ప్రూవ్డ్ అండి. మీరు డెఫినెట్గా నా డార్లింగ్ ధన్య డెఫినెట్గా కుమ్మేస్తూ ఉండను. అలాగే అండ్ సుప్రీత ఆల్రెడీ చెప్పా, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాకి అమరావతికి ఆహ్వానానికి కొన్ని చాలా లక్కీ ఛాన్స్ ఉన్నాయి సార్ మీకు. ధన్య నాకు రాజుగారికి ఫస్ట్ సినిమా. అండ్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ప్రేమ కథా చిత్రం ఆయన సక్సెస్, తర్వాత పద్మశ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేయటం, మీ పోస్టులు అక్కడ కాకి కనపడటం, చాలా లక్కీలు ఉండండి మీకు. డెఫినెట్గా సినిమా 100% బాగుంటుంది. అందరూ వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వెరీ ఫార్మల్గా ఏం చెప్పలేను కానీ అందరం మనమే, మన ఫ్యామిలీ మెంబర్సే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆహ్వానాన్ని మన్నించి నా ఫ్రెండ్స్, ఎప్పుడు నాకు 24/7 ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా నాతో ఉండే నా ఫ్రెండ్స్, వీళ్ళల్లో ఇంకా ఉన్నారు కానీ కుదరక రాలేకపోయారు. అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ కమ్ హియర్. అండ్ ఎనీవేస్ రగన్న, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్గా రగన్న మామూలుగా మా ఫంక్షన్లు, మా సినిమాలకి పెద్దగా, అంటే ఈవెన్ నేను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించను. బట్ అయినా ఒక్క ఫోన్ కాల్కి నా ఫ్రెండ్స్ అందరూ నాకు ఇక్కడ ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ డార్లింగ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ నా కూతురు గురించి పెద్దగా నేను చెప్తే బాగుంటుంది. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. భగవంతుడు, మీ నాన్న ఆశీస్సులు, నీ ఫ్రెండ్స్ ఆశీస్సులు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఈ సినిమా గురించి, మా ప్రొడ్యూసర్స్ గారి గురించి అండ్ జీవికే గారి గురించి, నేను ఫస్ట్ మూవీకి షూటింగ్కి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ చూశాను. షీఈస్ సో కంఫర్టబుల్ డే. ఇంకా తర్వాత వెళ్ళక్కర్లేదు అని డిసైడ్ అయ్యాను. దాని ఇంట్లో పిల్లలాగా అంత బాగా కేర్ తీసుకుని అంత చక్కగా చూసుకున్నారు. నాట్ ఈవెన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు, ఈవెన్ ఎస్ఆర్, ధన్య, మన హరీష్, అందరూ వీళ్ళందరూ ఇంకెట్లా అంటే షూటింగ్ ఉంది అంటే ఇట్లా ఎగురుకుంటా వెళ్ళిపోయేది. అంత బాగా చూసుకున్నారు దాన్ని. థ్యాంక్ యూ. ఈ మూవీ మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలి, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. దీనిలో ఇంకొంచెం స్వార్థం ఎక్కువ ఉంటుంది. అండ్ నా కూతుర్ని ఆశీర్వదించడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ డార్లింగ్. ఈరోజు వచ్చిన మన చీఫ్ గెస్ట్ అందరూ, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ, మురళీమోహన్ గారు వచ్చారు, మన అశ్విన్ గారు వచ్చారు, ఇంకా చాలామంది, సనా గారు వచ్చారు, మా అందరికీ సపోర్ట్ చేయాలని ప్రేమతో రఘుబాబు గారు వచ్చారు. సో అలా కాకుండా మీరందరూ ఎంతోమంది మన వెల్ విషర్స్, మీడియా మిత్రులు అండ్ ఆర్టిస్ట్ బంధువులు, సో ప్రేమ పెట్టుకొని మా పిలుపుకి ఆదరిస్తూ ఈ సాయంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఒక సినిమా నరేషన్ వినేటప్పుడు నుంచి ఒక షూటింగ్ జరిగే ప్రయాణం, ఒక మంచిగా ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్గా షూటింగ్ కంప్లీట్ అయ్యి గుమ్మడికాయ కొట్టడం ఒక ఆనందం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైంకి ఫినిష్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయ్యేటప్పుడు ఒక ఆనందం, ఫస్ట్ ప్రెస్ మీట్కి కలిసేటప్పుడు ఇంకో ఎక్సైట్మెంట్. అలా ట్రావెల్ అవుతూ ప్రీ రిలీజ్ అంటే పెళ్ళి దగ్గరకు వచ్చినట్టు వచ్చే ఆనందం. సో ఫైనల్గా ఒక ప్రయాణం పూర్తి చేస్తూ ఇంకా ఆల్మోస్ట్ డెలివరీ దగ్గరకు వస్తూ ఉంది, February 13 దగ్గరకు వస్తుంది. సో ఒక టీమ్గా, ఒక ఫ్యామిలీగా నర్వస్ ఎనర్జీ ఉంది, ఎక్సైట్మెంట్ ఉంది. కొందరు సినిమా చూస్తున్నారు, నేను కూడా చూడలేదు, ఫైనల్ కాపీ నేను చూడలేదు.
సో మీ అందరితో పాటు నేను కూడా ఉన్నాను. నేను కూడా 13 ఫిబ్రవరి కోసమే వెయిట్ చేస్తున్నాను. సినిమా స్క్రిప్ట్ చాలా బాగుంది. విన్న దగ్గర నుంచి ఒక నమ్మకం మీద ఈ సినిమాని ఒప్పుకున్నాను, సినిమాని చేసుకున్నాను. సో ఇప్పుడు సినిమా చూసుకోవడానికి నేను కూడా అంతే నర్వస్గా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా నాకు ఆఫర్ చేసిన జీవీకే గారికి యాజ్ అ డైరెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకొని, మన ప్రొడ్యూసర్స్ శివ గారు, వెంకట్ గారు అండ్ వేరే ప్రొడ్యూసర్స్ అండ్ మా డిఓపి గారు పర్ఫార్మెన్సెస్ని ఇంకా బెటర్ చేయడానికి స్ఫూర్తి ఇస్తూ సపోర్ట్ చేస్తూ, మా కో యాక్టర్స్ అందరూ, టెక్నీషియన్స్ అందరూ బిహైండ్ ద స్క్రీన్ ఆర్ట్ డైరెక్షన్లో కానీ, ఫైట్స్లో కానీ, కొరియోగ్రఫీలో కానీ, మ్యూజిక్లో కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను. సో ప్రతి డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఇంకా పైకి పుష్ చేస్తూ, ఇంకా పైకి లేపుతూ, మమ్మల్ని అలా ఎలివేట్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒక్క సినిమా ఇలా వన్ పీస్లో తయారవ్వాలంటే వెనక చాలామంది హార్డ్ వర్క్, స్వెట్, స్లీప్లెస్ నైట్స్, టెన్షన్ అన్నీ ఉంది. సో ఇదన్నీ ఎల్లుండి 13 ఫిబ్రవరికి ఎండ్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఓన్లీ హ్యాపీనెస్సే ఉండాలి. అమరావతికి ఆహ్వానమని వెనక్కి తిరిగి చూసేటప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో హ్యాపీ మెమరీ, సాటిస్ఫాక్షన్, సక్సెస్ అనేది ఉండాలని నా కోరిక. ఇది అవ్వాలంటే ఇప్పుడు ఈరోజు ఎలా మీరు వచ్చారో, ఫస్ట్ ప్రెస్ మీట్కి మీరు ఎలా వచ్చారో, అదే ప్రేమ అభిమానంతో మీరు ఫిబ్రవరి 13కి కూడా మీ దగ్గర ఉన్న థియేటర్స్కి రావాలి. మీ ప్రేమ, మీ సపోర్ట్ చూపించాలి. నేను ఒక ఆర్టిస్ట్గా ఈరోజు ఈ దసపాల స్టేజ్లో మళ్ళీ వచ్చి ఈ రోజు వరకు నేను ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను, సినిమాలు చేస్తున్నానంటే దానికి కారణం మీరే, మా మీడియా మిత్రులందరూ, మా ఆడియన్స్ అందరూ, తెలుగు ప్రేక్షకులందరూ అండ్ సినిమా మేకర్స్ అందరూ. మీ అందరూ ఒక నమ్మకం మీద ఆపర్చునిటీస్ ఇస్తూ, చేసే ప్రతి పనికి మీ ప్రేమ, మీ ఆదరిస్తూ మమ్మల్ని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అదే ప్రేమ అభిమానంతో మళ్ళీ ఫిబ్రవరి 13కి థియేటర్స్కి రండి, సినిమాని చూడండి. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను. అండ్ విషింగ్ ఆల్ మై టీమ్మేట్స్ అస్ ద టీమ్ ఆఫ్ అమరావతికి ఆహ్వానం, ఆల్ ద వెరీ బెస్ట్. మీకు అందరికీ 13 ఫిబ్రవరికి అమరావతికి ఆహ్వానం. థ్యాంక్ యూ అండి. అనుకుంటూ ఎప్పుడు మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది, వాడు అన్నీ అబ్జర్వ్ చేసి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో షీఈస్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్, అవర్ ఫ్యామిలీ. సో ఫస్ట్ నేను సుప్రీత గురించి చెప్పాలి. రియల్లీ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్. ఐ విష్ యూ గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, మోర్ సక్సెస్ అండ్ వీల్ కీప్ మీటింగ్ లైక్ దట్ మోర్ అండ్ మోర్. సో అండ్ ఆల్ ద గార్జెస్ who are sitting here, నేను ఆల్రెడీ మా గార్జెస్ హీరోయిన్స్తో వర్క్ చేశాను. అండ్ హరీష్, సారీ. సో గుడ్ లక్ టు యూ. అండ్ డైరెక్టర్ గారు జీవికే గారి గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు ఇందాక అందరూ. సో గుడ్ లక్ సార్, గుడ్ లక్ టు యూ ఆల్సో అండ్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ టీమ్, ఆల్ ద టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, ఇక్కడికి వచ్చిన మన డాన్స్ మాస్టర్, ఫైట్ మాస్టర్ అందరూ వచ్చారు, ఇందాక మాట్లాడారు. వాళ్ళందరికీ పేరు పేరున రమేష్ గారు, మీ మిమిక్రీ రమేష్ గారు అందరికీ చప్పట్లు కొట్టమని మీరు మాత్రం మేము మాట్లాడితే అక్కడ కూర్చున్నారు, చప్పట్లు కొట్టండి. సో అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అండ్ థ్యాంక్ యూ. ఐ జస్ట్ విష్ ద హోల్ టీమ్ మోర్ సక్సెస్ అండ్ అందరం కలిసి ఇలాంటి సినిమాలు, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్క సినిమా హిట్ అయితే, ఒక ప్రొడ్యూసర్ సేవ్ అయితే దాని వెనకాల ఒక 200 ఫ్యామిలీస్ బ్రతుకుతారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మంచి సినిమాని ఆదరించండి, హక్కున చేర్చుకోండి, ప్రేమని ఇవ్వండి. అంటే ఎందుకులే వెళ్ళాలా లేదా అని కాకుండా మీకు వీలైనంత వరకు మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, అందరు తప్పకుండా చూస్తారు. ఐ హోప్ ద మీడియా పీపుల్ విల్ ఎంకరేజ్ దిస్ మూవీ ఆల్సో. గుడ్ లక్ అండ్ వన్స్ అగైన్ సురేఖ, తనతో పాటు నాకు కూడా ఇది మా అందరికి ప్రౌడ్ మూమెంట్. సో గుడ్ లక్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. రియల్గా చెప్పాలి, ప్రతి ఒక్కరితో యాక్ట్రెసెస్తో ఎట్లా ఉండే, యాక్టర్స్తో ఎట్లా ఉండే, ఎవరైనా మిమ్మల్ని సతాయించారా, అందరూ కోఆపరేట్ చేశారా, ఎవరైనా లేట్గా వచ్చారా, ఎవరైనా చాలా ప్రాబ్లమ్ చేశారా, ఫస్ట్ అన్నీ గాసిప్స్ చెప్పాలి, తర్వాత నార్మల్ అన్నీ చెప్పాలి మీరు మాకు. బట్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు టెల్ దట్ ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఎవరున్నారు, దే ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ జీవికే. తను నాకు 10 years నుంచి ఫ్రెండ్. బాబీ గారని పిలుస్తాము, వెంకట్ కృష్ణ గారని పిలుస్తాము. వెరీ డైనామిక్ పర్సన్, వెరీ గుడ్ రైటర్,
అండ్ వెరీ నాలెడ్జబుల్ రైటర్ అనమాట. అండ్ ఈ ప్రోమో చూసేసరికి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక డైరెక్టర్గా మీకు ఒక చాలా పెద్ద బ్రేక్, మీరు ఎట్లా అనుకున్నారో దట్ అంతా మీరు అచీవ్ చేయాలి తెలుగు ఇండస్ట్రీలో, ఈ ఒక మూవీతో ఖచ్చితంగా మీరు అచీవ్ చేశారు. బికాజ్ ఈ పర్టిక్యులర్ ప్రోమోలో మా అందరికి ఒక వైబ్ వచ్చింది, ఒక షాకింగ్, ఒక చాలా బాగుంది ట్రైలర్ అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చింది. ప్రతి ఒక్కరి దగ్గర చాలా మంచిగా మీరు యాక్ట్ చేపించారు. అండ్ మీకు ఈ సినిమా నుంచి చాలా మంచిది అవుతుంది ఇప్పటి నుంచి. అండ్ ఒక పెద్ద డైరెక్టర్గా మీరు తెలుగు ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉంటారనేసి నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఐ నో మీరు ఎంత హార్డ్ వర్కింగ్ అనేసి నాకు తెలుసు. తను ఎంత హార్డ్ వర్కింగ్ అంటే తనకి మ్యారేజ్లో ఇంట్రెస్ట్ ఉండదు, తనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. హీఈస్ మ్యారీడ్ టు సినిమా, హీఈస్ కంప్లీట్లీ మ్యారీడ్ టు సినిమా. ఒక్క సినిమా ఫినిష్ కాలేదు, ఇంకా నెక్స్ట్ సినిమా ఏం చేస్తున్నాను సంజనా నీ ఫోన్ వస్తుంది నాకు. లాస్ట్ టైం ఈ సినిమా అయ్యేసరికి ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ బేబీ, అందుకే నా రోల్ పోయింది. సో దిస్ ఇస్ ద ట్రూత్, రైట్? అండ్ ఐ ఫీల్ రియలీ బ్యాడ్, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఫిల్మ్లో చేద్దాం. కానీ ఒక్క సినిమా ఫినిష్ కూడా కాలేదు, లాస్ట్ స్కెడ్యూల్లో ఉంటారు, నెక్స్ట్ మూవీ ఏం చేయాలనేసి థాట్ ప్రాసెస్లో ఉంటారు. హీఈస్ లిటరలీ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద ప్యాషన్ ఆఫ్ ఫిల్మ్స్. ఇట్లాంటి డైరెక్టర్ నిజంగా ఐ ఫ్యాన్ హిమ్ అలాట్. అండ్ మీరు నిజంగా ఈ సినిమాతో యూర్ గోయింగ్ టు అచీవ్ గ్రేట్ హైట్స్ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలు, పెద్ద మనసున్న వాళ్ళు, పెద్ద స్థాయిన వాళ్ళు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా పెద్దవారు పూజ్యులు అయిన పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న మురళీమోహన్ గారు వచ్చారు, మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ప్రీవియస్గా టీజర్ కూడా ఆయన చేతుల మీదుగానే రిలీజ్ చేశాం. నిజంగా చెప్పాలంటే ఆయన లెజెండరీ యాక్టర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. పారిశ్రామికవేత్తగా సోషల్ అవేర్నెస్తో ఎన్నో అచీవ్మెంట్ చేసిన పెద్ద ఆయన. కానీ చాలా ఓపిక్గా మేము పిలవగానే, మా ప్రొడ్యూస్ పిలవగానే వచ్చి మమ్మల్ని అందరినీ ఆస్వాదించి మాకు ఒక మంచి విషెస్ ఇచ్చి వెళ్ళారు. కొంచెం సమయం పరంగానే కొంచెం ముందుకు వెళ్ళవలసి వచ్చింది. మురళీమోహన్ గారికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు. అండ్ మీకు వచ్చిన మా హీరో అశ్విన్ బాబు గారికి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ బిజీ షెడ్యూల్ కూడా పిలవగానే, హరీష్ పిలవగానే వచ్చి మమ్మల్ని విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వెంకటరావు గారికి థ్యాంక్ యూ సార్. ఎన్నో సినిమాలు మీ కామెడీ చేసి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. మీతో పాటు ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా సురేష్ గారు, మా సనా గారు, మా ప్రియ గారు, అంటే వాళ్ళతో చూస్తుంటేనే ఇక్కడ ఒక పెళ్లికి వచ్చినట్టు, ఏదో ఒక పేరెంట్ అని మేము కూడా వచ్చామన్నట్టుంది. ఎందుకంటే ఇది సినిమా ఫంక్షన్లో లేదు, ఇందా చెప్పారు, ఇది ఒక సక్సెస్ అన్నట్టు. డెఫినెట్గా మళ్ళీ మనమే కలవాలి, మళ్ళీ కూడా నాకు పొగడాలి, అది మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ. నిజంగా మంచి మనసుతో సుప్రియని మీరు తీసుకునే కేరింగ్ ఎలా ఉందో ఈ సినిమాని కూడా మీరు సుప్రియలాగే చూసుకున్నారు. దానికి నిజంగా మేము అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, మా ప్రభు గారు ప్రతి విషయంలో మాకు వెన్నంటే ఉంటారు. మా నిర్మాతకు ఆయన ఒక పెద్దల మాదిరిగా, నిజంగా చెప్పాలి రాజశేఖర్ గారు కేవీపీ గారిలాగా మా శివరాజుకి ప్రతి విషయంలో ఆయన వెన్నంటే ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా పెద్దవాళ్ళందరూ, నేను ఎవరు మర్చిపోయినా దయచేసి తప్పుగా అనుకోవద్దు, ప్రతి ఒక్కరు కూడాను. ఇక ఈ సినిమాకి వచ్చి యాక్ట్ చేసిన మా కాస్టింగ్ అండ్ క్రూ, ముఖ్యంగా మా ఎస్తర్ గారు అండ్ ధన్య రామకృష్ణ గారు అండ్ మా సుప్రీత గారు అండ్ మా సురేష్ భయ్య, ఇలా ప్రతి ఒక్కరి గురించి నేను చాలా చెప్పాలి. ముఖ్యంగా మా శంకర్ గారి గురించి, ఇలా మా హరీష్ గారి గురించి ఒకరి గురించి చాలా చెప్పాలి. బట్ లేకుండా బోర్ లేకుండా కొంచెం క్రిస్పీగా చెప్తాను. సహజంగా ఒక సినిమాని ఒక టాక్ ఏదో వస్తుంది, రాస్తాము, చెప్తాము, దాన్ని పేపర్ పెట్టే ఒకలా ఉంటుంది, స్క్రీన్ మీద తీసుకెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఒకలా ఉంటుంది, ప్రెజెంటేషన్కి వచ్చేటప్పుడు ఒకలా ఉంటుంది. ఈ పరిధిలో మార్పుల్ని అర్థం చేసుకొని దాన్ని ఎంటైర్ టీంతో కన్విన్స్ చేసుకొని ముందు తీసుకెళ్ళే ప్రాసెస్లో ఎన్నో హర్డల్స్ వస్తాయి ప్రతి డైరెక్టర్ కూడా. కానీ దానికి ముఖ్యంగా అలాంటి ఒక డైరెక్టర్ జర్నీలో కీలకం మూలమైన వ్యక్తి నిర్మాత. అలా మాకు మా కంపెనీ యొక్క మెయిన్ మూలమైన ఆర్ వెంకటేశ్వర గారు, ధనశ్రీనివాస్ గారు, ఆయన ఉన్నాలే ధనశ్రీనివాస్ గారు కోసం చెప్తున్నారు సార్, ఆయన చెప్తారు. సో అలా ఒక ప్రొడ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేయడం వల్ల చిన్న విషయం కాదు. అంటే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వచ్చిన అనేక మంది నిర్మాతలకి రకరకాల అలిగేషన్స్ ఉంటాయి. కొంతమంది పబ్లిసిటీ ఇచ్చి,
కొద్దిగా ఇంకేదో ఒక ఇంట్రెస్ట్ వస్తారు. కానీ సినిమాగా చూస్తూ ప్యాషన్గా అంత ప్రోక్షంగా చేయగలిగితే అంత ఈజీ థింగ్ కాదు. అలా నిజంగా నేను చెప్పాలంటే మేము ఒకే రోజు షూటింగ్కి వచ్చాం. ఐ గెస్ ఓన్లీ 1 డే అనుకుంటాను. అది కూడా అందులో చిన్న క్యారెక్టర్ ఉంది, ఇది పోలీస్ ఆఫీసర్ వచ్చారు, అలా వచ్చే తప్ప యా ఏ రోజు షూటింగ్ రాలేదు, ఏ రోజు ఇప్పటి వరకు ఏ డిస్టర్బెన్స్ కానీ లేకపోతే ఏ విషయాలు అయితే మీ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ యొక్క ఇంటర్ఫియరెన్స్ కానీ ఇవ్వకుండా అంత ఫ్రీడమ్ ఇచ్చారు, అంత కంఫర్ట్ ఇచ్చారు. అలా ఇవ్వబట్టే మేము ఇంత బెటర్ పర్ఫార్మెన్స్ చేసామని ఈరోజు ట్రైలర్ చూసిన పెద్దలందరూ కానీ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ అందరూ కానీ చెప్తున్నారంటే దానికి కారణం మీరు ఇచ్చే కంఫర్ట్, మీరు ఇచ్చే లిబర్టీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మై లవ్లీ డాటర్, షీఈస్ నాట్ ఓన్లీ డాటర్ టు సురేఖ అండ్ ఆల్సో టు మీ. ఎప్పుడు తనే వాళ్ళ అమ్మే అంటుంటుంది అసలు అది నీ కడుపున పుట్టాలరా అని. బికాస్ వీల్ షేర్ లాట్ ఆఫ్ సిమిలర్ ఇంట్రెస్ట్ లైక్ మేకప్, ఫుడ్, travel, hairstyles, of course. So I'm so proud of her. Then అంటూ ఉండేదాన్ని ఎప్పుడు you will definitely make us proud one day అని. I didn't expect that this soon. And సినిమా చూసాను, ట్రైలర్ చూసానంటే చాలా ప్రామిసింగ్గా ఉంది. And I wish you all the very best, entire team. And so lovely. And నిజంగానే ట్రైలర్ సినిమా థియేటర్లో చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏరా డార్లింగ్, మన టీం అంతా కలిసి ఈ సినిమా థియేటర్లో చూద్దామా? సో మళ్ళీ సక్సెస్ పార్టీలో కలుద్దామండి. అండ్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రిత. సో దిస్ ఇస్ యాక్చువల్లీ డెబ్యూ వేరే రావాలి, కానీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మా అమరావతికి ఆహ్వానం. అండ్ ఫస్ట్లీ వచ్చిన మురళీమోహన్ గారికి, రఘుబాబు గారికి, సనా ఆంటీ, ప్రియా ఆంటీ, వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ నాకు, మా టీమ్కి అందరికీ చాలా ఇంపార్టెంట్. అండ్ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో మీరు చాలా ఫేమస్ హారర్ ఫిలిమ్స్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టార్టింగ్ ఆఫ్ విత్ ప్రొడ్యూసర్స్, thank you for casting me in this film. And GVK garu, Mary sir, thank you so much నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. నేను ఎలా అయితే థింగర్గా ఉంటానో సినిమాలో కూడా అంతే థింగర్గా ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఆ కంఫర్ట్ని ఇచ్చారు. అండ్ మీకు కావాల్సినదే నేను ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఏదైతే మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో సేమ్ అలాగా. అండ్ కమింగ్ టు జేపీ సార్, దయ్యాలను కూడా చాలా అందంగా చూపించారే. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరూ నా అల్లరిని చాలా భరించారు. నాకు రోజు ఇంటి నుంచి సెట్కి వెళ్తుంటే ఈరోజు షూటింగ్కి వెళ్తున్నాను అన్న ఫీలింగ్ ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నా అల్లరిని భరించి నాకు ఇంత మంచి క్యారెక్టర్ని ఇచ్చి ఇంతమంది ముందు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మా బావగారు శివ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రొడ్యూసర్గా, యాక్టర్గా, మీరు హిస్ డెడికేషన్. మేము నైట్ షూట్స్ చాలా చేశాము. సో నాకు నిద్ర వస్తున్నా సార్ అప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో, జోకులు వేస్తారు, నైస్ కాన్వర్సేషన్స్ వీ హ్యాడ్. ఎలా సార్ అంత ఎనర్జెటిక్గా ఉంటారు? యోగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమింగ్ టు మై సిస్టర్ ధన్య గారు, ఐ ఫౌండ్ అ బ్యూటిఫుల్ సిస్టర్. ఈ సినిమా వల్ల మా ఇద్దరికి ఉన్న బాండింగ్ ఇట్స్ వెరీ లవ్లీ. అండ్ మా ఇద్దరికి చాలా కాంబినేషన్ ఉంటుంది. సినిమా మొత్తం మేము ఇద్దరమే ఉంటాము. సో ఫస్ట్ డే నేను సెట్కి వెళ్ళిన రోజు చాలా టెన్షన్ పడ్డాను. అమ్మో ధన్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్ద కాంబినేషన్, నేను చేయగలనా లేదా అని. బట్ ద సపోర్ట్ యూ గేవ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ ఎస్తర్ గారు, యు ఆర్ లవ్లీ బట్ యువర్ డెడికేషన్ ఈజ్ ఆల్సో వెరీ నైస్.
అంటే అసలు సెట్లో ఏం మాట్లాడరు, ఆవిడ క్యారెక్టర్లోనే ఉంటారు, అసలు వేరే డిస్ట్రాక్షన్స్ ఏం ఉండవు. తను ఎలాగ సినిమాని తన క్యారెక్టర్ని అందరికీ పోర్ట్రే చేయాలనుకుంటారు. షీఈ్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దట్ అండ్ దట్స్ extremely great Esther garu, and thank you. I found a good friend after shooting. And coming to Harish na boyfriend cinema lo. So thank you Harish, thank you so much for making me comfortable. And coming to inka evarunaru chaala mandi unnaru, Suresh garu, థ్యాంక్ యూ. మన ఇద్దరికున్న ఆ రోజు ఆయన చేసిన యాక్టింగ్కి మేమేమో సీరియస్గా ఉండాలి, కానీ నవ్వు ఆపుకోవాలి. చాలా కష్టమైంది సార్ మీ వల్ల. అండ్ భద్రం గారు, నేను తన్ని కాత్యాయని అని పిలుస్తా, షీఈ్ నాట్ హియర్ టుడే. తను అర్చన, హూ డిడ్ అవర్ సిస్టర్ రోల్. I had good fun with everyone, and you guys, thank you so much. And coming to Fight Master sir, thank you so much. మమ్మల్ని చాలా భద్రంగా అగ్రెసివ్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్స్ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us బ్యూటిఫుల్ స్టెప్స్. అందరూ గుర్తుపెట్టుకుంటారు ఈ పాటని అనుకుంటున్నాను. ఆ పాటని గుర్తుపెట్టుకోవాలి అంటే మాకు కావాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొన్న చెప్పినట్టే నేను చూడలేను సినిమా ఇంకా, కానీ నాకు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఇంత మంచి పాటని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, లైట్ మ్యాన్స్, ఎవ్రీవన్, మీరు లేకపోతే మీరంతా బిహైండ్, మేమంతా కనిపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే ఈరోజు సినిమా ఇలా వచ్చింటుంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 13th February అమరావతికి ఆహ్వానం ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా సినిమా చూడండి, థియేటర్స్కి రండి, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఫస్ట్ టైం థియేటర్స్లో కనిపిస్తున్నాను. మా నాన్న కోరిక, మా అమ్మ కోరిక. ఇంత పెద్ద అచీవ్మెంట్స్ చేశారు, చెప్పు. I know not heard today, but I know you watched me. Thank you so much, and thanks Anjana garu, you hosted really great. నేను మిమ్మల్ని బిగ్ బాస్లో చూసి అనుకున్నాను. ఐ రియలీ లైక్డ్ యువర్ క్యారెక్టర్. చాలా బాగుంటారు మిమ్మల్ని, ఏడిస్తే బాగుంటారు. అయ్యో, బుజ్జి గారు నాకు అది చెప్పే డైలాగ్. ఓ థ్యాంక్ యూ. ఏడిస్తే చాలా క్యూట్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ సపోర్ట్, మీరందరూ ఈ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా హియర్. మీరు నన్ను ఇలా లేపాలనుకుంటే లేపచ్చు, ప్లీజ్ లేపండి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ టు అవర్ పిఆర్ఓ, ఎవ్రీవన్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. So everyone, thank you. Please watch Amaravatiki Ahvanam in theatres on February 13th. Thank you. Bye. మెంటర్ మురళీమోహన్ గారు. మా మెంటర్ ఎందుకంటున్నా అంటే మేము ఆల్మోస్ట్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి చాలా కాలం నుంచి ఉన్నాము. మా అసోసియేషన్లో ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను సెక్రటరీగా చేశాను. సో ఎనీ ఈవెంట్, ఎనీ ఫంక్షన్ ఆయన మాకు కంపల్సరీ వస్తారు. సో ఇప్పుడు ఆయన అంతసేపు చెప్పినాక మనం ఏం చెప్తాం, ఇంకా అన్నీ చెప్పేసాడు. సో పర్టికులర్గా నేనేమో అసోసియేషన్ ఆర్టిస్టుల ద్వారా ఆర్టిస్టుల కోసం మాట్లాడతాను. అయితే నేను అసోసియేట్ విత్ ధన్య బాలకృష్ణ, సుప్రీత, ఎస్తర్. ధన్య బాలకృష్ణ, సుప్రీత మాది ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ మ్యాన్ హియర్. సో మా టెంగరపల్లి చేసే టెంగర పనుల వల్ల మేము గెట్ ఇన్ టు ట్రబుల్. దట్ ఈస్ ది బేసికల్ లైన్ అనమాట. సో ఈ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఐ టర్న్ వైలెంట్. బేసికల్లీ ఐఎమ్ నాట్ వైలెంట్. చుట్టుపెట్టి కొట్టాల్సినంత అవసరం లేదు, కేవలం ఫ్యామిలీని రక్షించడం కోసం ఈ సినిమాలో
వెంకటేష్ గారు డైలాగ్ చెప్తారు, నా జోలికి వస్తే వదిలేస్తా, ఫ్యామిలీ జోలికి వస్తే నరికేస్తా. ఆ టైప్లో చేశాం. సో మా జమినీ సురేష్ ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనకి చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరు. దట్ వే ఆయనకి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. తర్వాత ఆమె అన్ని ఎస్టర్ నోరా వెయిటింగ్ అని వాళ్ళ గొడ్ల రోజు గుండేసుకుని ఆ కళ్ళు, దట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ది ట్రైలర్ లాగా ఉంటుంది. ఆ కళ్ళు కూర్చి అసలు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మ ఆ టైపులో వీళ్ళు ఇందరూ ఎంత ధన్య బాలకృష్ణ, సుప్రీత ముగ్గురు కూడా కళ్ళతోటి ఈ సినిమాని నడిపించారు. యాక్చువల్గా యాక్టర్ యాక్టింగ్ ఐస్ అంటారు కదా, ఆ ఐస్ రమ్యకృష్ణ గారు ఒకసారి 2 minutes డైలాగ్ చెప్పినా కూడా రెప్ప కొట్టకుండా చేస్తే అప్పుడే సీరియస్ డైలాగ్ పండుద్ది. అట్లాగే మనం వేస్తారు, ఆమె ఒక మెట్లు దిగుకుంటూ వస్తుంది, నేను ఫ్యాన్ పెట్టాడు, అట్లా సీరియస్గా కళ్ళు రెప్ప కొట్టకుండా డైలాగ్ చెప్పాలి. చాలా బాగా చెప్పింది, అది చాలా హైలైట్ అవుతుంది కూడా ఈ సినిమాకి. అండ్ ఈ ధన్య గారు భక్తులుగా దెయ్యం క్యారెక్టర్ చాలా బాగా ఆవరించి భయంకరంగా ఒక సీన్లో భర్తని కూడా తెలియకుండా నన్నే కొట్టి చంపేస్తూ ఉంటుంది. అటువంటి సీన్లు కూడా ఉన్నాయి, చాలా బాగా చేసింది. సో ఇన్వాల్వ్మెంట్ చాలా. అట్లాగే సుప్రీత కూడా ఒకసారి అట్లానే అవుతుంది. సో ఈ అమ్మాయిగా బయటికి రాకలా, ఇంకా అయిపోయింది, కట్ చెప్పాడు ఇంక కొట్టమాగనన్న టైపులో అంత బాగా ఇన్వాల్వ్ అయి చేశారు. ఏదైనా సినిమా ఒక టైంలో ఇన్ టైంలో అవ్వాలంటే ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటారే, ఆ టైప్లో అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మా భద్రం ఒకటి రాలే ఇవాళ. భద్రం ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఈ సినిమాలో అతను మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఈ డిఓపి మనకి ప్రేమ కథా చిత్రం, ఈయనకి దెయ్యాలంటే బాగా ఇష్టం. మొదటి నుంచి దెయ్యాల సినిమా బాగా చేస్తాడు, అందుకని ఈయన ఎత్తుకు పట్టుకున్నాం. సో చాలా బాగా చేశాడు. సో చాలా వాజ్ రన్నింగ్ అని అంటే ఒక్కోసారి ట్రాలీ ఇంకా క్రేన్ పెట్టడం ఎక్కువ, ఎందుకని ఆ మెట్లు ఎక్కి ఇక్కడెక్కి బాబు నువ్వు ఎక్కడ పడిపోతాడు అని నాకు భయం వేస్తుండేది. బాగా చేశాడండి నేను చాలా, అంటే కమిటెడ్గా ఇన్ టైం చేశాడు. ఇంకా మాకు సాయిబాబా ఇప్పుడు ఎడిటరు, ఆయన హనుమాన్ సినిమా చేసిన ఆయన చాలా, ఆయనే విఎఫ్ఎక్స్ కూడా బాధ్యత తీసుకొని చేశారు. అట్లాగే మా మ్యూజిషియన్ పద్మనాభ భరద్వాజ. ఎందుకంటే ఏంటంటే కొంచెం ఇంతకుముందు వెంకటరమణ గారితో చేయించాను, కొంచెం సీనియర్ దగ్గరికి వెళ్దామంటే కాదని మన ఆయన పికప్ చేశాడు. దట్ గాయ్ ఏంటంటే ఒక 8 years ఏపీలో ఉండి చాలా ఇన్స్ట్రుమెంట్స్ మీద మాస్టరీ చేశాడు. అతనికి పర్ఫెక్ట్గా ఈ సినిమాతో మేము మంచి ఛాన్స్ ఇచ్చామనుకుంటున్నాను. మీరు డెఫినెట్లీ సాంగ్ ఒకటైనా బీజిఎం చాలా బాగా చేశాడు, సాంగ్ కూడా బాగా చేశాడు. ఈ సాంగ్ రాసింది కూడా ఆమె యూఎస్లో ఉంటుంది, ఒక ఆమె రాశారు. అట్లాగే మా టీం అంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా పార్ట్నర్ వెంకటేశ్వరరావు. నేను మాకు ఒక టీం ఉండింది. నేను యాక్చువల్గా నాట్ గో టు ది ప్రొడక్షన్ అన్నట్టుగా ఉంటుంది, మా వాళ్ళు చూసుకుంటారు. దట్వే నేను ఏమైనా ఆర్టిస్ట్గానే వెళ్ళేవాడిని, ఆర్టిస్ట్గానే నేను బయటకు వచ్చేవాడిని. నాకు షూట్ కాబట్టి నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు. దట్వే కంఫర్టబుల్గా సినిమా చేసాం. ఇది అంతే కంఫర్టబుల్గా తయారైన సినిమా కూడా బాగా వచ్చింది. వీఆర్ ఆల్ హ్యాపీ. ఫస్ట్ కాపీ చూసాము, అంత బాగా వచ్చింది. ఫైనల్గా ఏంటంటే సినిమా తీయటం ఒకటి, రిలీజ్ చేయటం ఒకటి, అంటే జనాలు రావడం ఇంకోటి ఇంపార్టెంట్. చిన్న సినిమాలకి జనాలు రావడం అనేది మనం ఇప్పుడు వరకు బాగా సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేసాము. ఐ అపీల్ టు ది పీపుల్, ఎందుకంటే చిన్న సినిమాలు ఆడితే ఇంకా కొంచెం సినిమాలు చేయడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. యాక్చువల్గా పెద్ద సినిమాలు సంవత్సరానికి 10 వస్తే, చిన్న సినిమాలు 300 వస్తాయి. సో 300 ఈ సినిమాలు ఎక్కువ ఇండస్ట్రీకి ఫీడింగ్ కూడా అవుతుంది. So we request to appeal audience to come to the theaters and watch the movie. We guarantee you entertainment for 2 hours. Thank you very much.